కథ ఉండాలా, చిరస్థాయిగా నిలిచిపోవాలి, ఎవరు మర్చిపోవద్దు. మీరు నాటక రూపంలో కూడా మీరు ఒక ప్రయత్నం చేసిండ్రు అందరికి అర్థమయ్యేటట్టు. ఇప్పుడు అట్లనే చేస్తున్నారా, లేకపోతే నార్మల్ మళ్ళీ రెగ్యులర్ గా ఒగ్గు కథ ఎట్లా చెప్తారో అట్లా చెప్తున్నారా? ఇందులో రెండు రకాలుగా ప్రదర్శిస్తారమ్మా. ఉత్సవ ప్రధాన ప్రదర్శనలు అనేవి కొన్ని ఉంటాయి, కర్మకాండ ప్రధాన ప్రదర్శనలు అనేవి కొన్ని ఉంటాయి. ఉత్సవ ప్రధాన ప్రదర్శనలో మనం ఏం చేస్తామంటే మల్లన్న కళ్యాణం చేసినప్పుడు కానీ, బీరన్న కళ్యాణం చేసినప్పుడు కానీ పాత్రలను విభజించుకొని పాత్రల మధ్యలో సంభాషణ చేసుకుంటూ వేషధారణలు చేసుకొని ప్రదర్శన చేస్తుంటారు. నాటకం ఉద్భవించింది కదా అక్కడ. సో ఆ ప్రదర్శనలు అలాగుంటాయి, చాలా అద్భుతంగా జనరంజకంగా ఉంటాయి. రెండవ క్రమంలో కర్మకాండలు అంటే మా జీవితంలో ప్రతి అణువులో అడుగడుగులో ఒగ్గు కథ ఉంటుంది, ఒగ్గు కళ ఉంటుందమ్మా. మనిషి పుట్టిన దగ్గర నుండి మనిషి చచ్చిపోయేంత వరకు కూడా మేము మా ఇళ్ళల్లో ఎవరైనా చచ్చిపోతే కూడా మేము పట్నం వేస్తాం తెలుసా. అవి చాలా మంది తెలియదు. మనిషి చచ్చిపోతే కూడా పట్నం వేసి తీస్తాం మేము. అవును, పట్నం వేసి తీస్తాం. దినవారం నాడు కానీ దశదిన కర్మ నాడు కానీ కథ చెప్తారు ఆ వ్యక్తి మీద. అది మా సాంప్రదాయంలో ఉన్నది. అట్లాంటి సాంప్రదాయం రెండు రకాలుగా ఇక్కడ ఏం చేస్తారంటే మామూలుగా రెండు దోతులు అంటే మామూలుగా దోతులు కట్టుకొని రుమాలు కట్టుకొని శాల్వలు చుట్టుకొని మామూలుగా కథ మనిషికి సంబంధించింది చెప్తారా, లేకపోతే ఎట్లా దుఃఖానికి సంబంధించినటువంటి కథలు చెప్తారు అక్కడ. అంటే రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది బలగంలో, అది బాగా అసలు వైరల్ అయింది. జనరల్ గా మనుషులలో ఉన్నటువంటి కష్ట సుఖాలనే కదమ్మా చెప్పేది, మనిషికి ఎట్లుంటది ఏంది అని. అంటే ఇట్లా కూడా ఉంటది, అంటే చనిపోయినప్పుడు కూడా ఇట్లా చెప్తారని చాలా మందికి తెలిసింది. అలనాటి పూర్వీకుల కష్టాలను సుఖాలను ఇలనాడు ఈ భూమి మీద కథలుగా చెప్తున్నారు. అవే ఒగ్గు కథలైనవి. కష్ట సుఖాలని చెప్పేదే కథ. నువ్వు జీవితంలో ఇంత పోరాడి ఇంత చేసి ఇట్లా వెళ్ళిపోయినావు అని చెప్పి దాని గురించి చెప్తుంటారు. ఇక్కడ మామూలుగా కథాగాన రూపంలో చెప్తారు, అక్కడ నాటక ప్రక్రియలో చెప్తుంటారు. ఈ నాటక ప్రక్రియను మర్చిపోయారు. ఒగ్గు కథ అంటే కథాగానమని చెప్పారు. ఒగ్గు కథ కథాగానమైనప్పటికీ అందులో నాటక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇది మీరే ఆవిష్కరించింది నాటక రూపం అనేది. నాటక రూపంలో చెప్పొచ్చు అందరికి, అంటే అందరికి ఆసక్తి కలుగుతుంది అట్లా చేస్తే అని. జనరంజకంగా ప్రజలు ఏం కోరుకుంటారమ్మా, ఇప్పుడు నీ కథ చూడడానికి నువ్వు ప్రదర్శన చేస్తుంటే చూడడానికి ఒక 1 అవర్ వెచ్చించారు అనుకో, వాళ్ళ విలువైన 1 అవర్ నువ్వు నీకు కేటాయించినట్టే కదా. వాళ్ళను విస్మయంతో లేకపోతే బోరు కొట్టించి పంపిస్తే నువ్వు ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయినట్టే కదా. అట్లా కాదు, ప్రేక్షకులు నీ ప్రదర్శనను ఏం కోరి ఏం ఆశించి నీ దగ్గరకు వచ్చారు అది నువ్వు పట్టగలగాలి. యాజ్ ఏ ఆర్టిస్ట్ గా వాళ్ళు ఏదైతే ఆశించి వచ్చిరో ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే పంచభక్ష పరమాన్నం అంటారు కదా, అట్లా నిండు తాంబూలం లాగా నువ్వు వడ్డించి ఆ కడుపు నింపగలిగినాడు ఆ మస్తిష్కంలో అద్భుత అని ఆ ప్రేక్షకుడు ఇంటికి వెళ్ళినాడు, నువ్వు ఆర్టిస్ట్ గా సక్సెస్ అయినట్టు. నిజంగా అంటే మీరు అనుకున్నది చాలా మంచిగా ఉంది, అంటే తక్కువ టైంలో చెప్పేయచ్చు. అవును, వీరప్ప కథ చెప్పాలంటే 7 రోజులు 24 hours రోజుకు చెప్తే, నాటక రూపంలో అయితే గంటలో చెప్పేస్తారు. మొన్న చెప్పినా కదా ధర్మాగ్రహం అనేటువంటి ఎల్లమ్మ కథను, ఎల్లమ్మ తలగొట్టే ఘట్టాన్ని శిరోఖండన ఘట్టాన్ని తీసుకొని చాలా చక్కగా 1 hour 45 minutes లో అన్ని వేషధారణలు అద్భుతంగా టెక్నాలజీని యూజ్ చేసుకొని, ఫైర్స్ ని యూజ్ చేసుకొని, ఫైర్ టెక్నాలజీని చూసుకొని, సినిమాలలో వాడే స్టంట్స్ ఫైటింగ్ చేస్తారు కదా రోప్స్ అట్లా కూడా, అంటే దివి నుండి భూమికి వచ్చిన దేవలోకం లెక్క నిజంగా మట్టేడు మావురం లోకం ఎట్లా ఉంటుందో అట్లా చూపించమాట. ఏడ్చుకుంటా పోయారు. మనం ఎప్పుడో విన్నాము మాతృదేవోభవ సినిమాకు ఖర్చులు ఇచ్చారని చెప్పి, ధర్మాగ్రహానికి మళ్ళీ ఖర్చులు ఇచ్చినాం మేము, ఖర్చులు పంచినాం తుడుచుకోవడానికి. అట్లా ఏడ్చిర్రు, ఆడిటోరియం మొత్తం ఏడ్చింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు వేద పాఠశాల పెట్టిండ్రు అన్నారు, కానీ వేద పాఠశాల బదులు ఒగ్గు పాఠశాల పెడితే చాలా మంది కళాకారులు వస్తారంటున్నారు. ఇప్పుడు మరి అంటే ఒగ్గు కథకు నెక్స్ట్ ఫ్యూచర్ ఉందంటారా? మరి అది ఎట్లా ఇన్కమ్ కూడా వస్తుంది అంటారా ఒగ్గు కథకి కళాకారులకి? అంటే బతకాలి కదా. ఇప్పుడు మల్లన్న వారసులమైన మేము బజార్లల్లో బతుకుతున్నాం, చెట్ల కింద నేర్చుకుంటున్నాం విద్యను. మల్లన్నకు సంబంధం లేని వాళ్ళు మల్లన్న గుళ్ళలో వేద పాఠశాలలు పెట్టుకుంటారు. ఎంత దుర్మార్గం చూడండి. ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఆలోచన చేయాలి. అంటే మీకు ఒగ్గు పాఠశాల ఉంటే మీరు అక్కడనే నేర్చుకొని అందరు అక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అందరికి నేర్పియచ్చు. చెట్ల కింద నేర్చుకునేటువంటి గతి మాకు ఎందుకు వచ్చు? ఇలా మా ఒగ్గు పూజారులు బయట ఎందుకుంటారు, గర్భగుళ్ళల్లో ఎందుకు లేరు? ఇవాళ మల్లన్న మేల్కొల్పు చేసేటప్పుడు కూడా మళ్ళా ఛాలెంజ్ చేస్తున్నా నేను, మీరు గ్రిల్స్ బయట గడప బయట నిలబెట్టి ఎందుకు చేయిస్తున్నారు? గర్భగుల్లోకి పోయి డమరుకాలు ఊపుకుంటూ శివ శివ నీలకంఠ సిద్ధగించేటి అల్లా బసవయ్యని పూజ ప్రార్థన చేసేటి అల్లా అని చెప్పి
గర్భగుళ్ళే ఎందుకు పూజలు చేస్తలేరు, ఎందుకు ప్రార్థనలు చేస్తలేరు, ఎందుకు మేల్కొల్పులు చేస్తలేరు అక్కడ ఉన్నటువంటి ఒగ్గు పూజారులు? మరి ఆ ఒగ్గు పూజారులను కూడా క్వశ్చన్ చేస్తున్నా. మీరు లోపలికి పోతలేరంటే తప్పు మీదా వాళ్ళదా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా గర్భగుళ్ళే ఉండి ఎందుకు చేస్తలేరు? ఆచారం అది. మేము ఎప్పుడు గుళ్ళి ఉండే ప్రార్థన చేస్తాం. ఇలా బయటికి ఎందుకు వచ్చారు? ఇన్నేళ్ళుగా ఎందుకు బయటకు వస్తారు? నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే బహుజన సాంప్రదాయం ఉన్నటువంటి గుళ్ళల్లా బహుజన పూజలు నిర్వహించేటట్టు మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకురండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళ సాంప్రదాయం అంతా మన భాషలో చెప్పాలంటే సౌడు పడిపోతున్నది. ఈ సాంప్రదాయాలను కాపాడాలంటే ఇవాళ మన సాంప్రదాయం అటకెక్కిందనుకో, మన సంస్కృతి గంగల కలిసిందనుకో, మనం ఎవరు అని చెప్పుకోవడానికి కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇలా ఒగ్గుడోలు నిలబడ్డది, తాళం నిలబడ్డది, జమిడిక నిలబడ్డది, డప్పు నిలబడ్డది. కారణం ఒకటే ఒక కారణం. ఇలా కులాలు గట్టిగా ఉన్నాయి కాబట్టి, కులాలు ఆదరిస్తున్నారు కాబట్టి ఇలా కల్చర్ నిలబడ్డది. ఇది సాంస్కృతిక శాఖ, దేవాదాయ శాఖ కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా తీసుకోవాలి. బహుజన సాంప్రదాయాన్ని చంపుకుంటే మనల్ని మనం చంపుకున్నట్టు. ఇలా రేపు తెలంగాణ కల్చర్ ఏంటంటే బోనం, తెలంగాణ కల్చర్ ఏంటంటే బతుకమ్మ. ఈ పోయినాడు నువ్వు ఎవరు అంటే ఏం చెప్తాం? పుస్తకాలలో చెప్పాల్సి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది. అంతే, పుస్తకాలలో మన సాంప్రదాయం ఏందో చదువుకోవాలి. మేధావులైన వాళ్ళు, విఘ్నులైన వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇది. ఇప్పుడు మీరు ఒగ్గు కళాకారుడుగా మీ శిష్యుల్ని తయారు చేస్తున్నారా మరి ఫ్యూచర్ కోసం? 5227 మంది ఇప్పటివరకు తయారయ్యారమ్మా. వాళ్ళంతా కూడా పండుగలు చేస్తున్నారు. నా శిష్యులు నాకే దొరుకుతలేరు ప్రోగ్రాంలు రారా అంటే అంత బిజీ అయినారు. కారణం పట్నాలు పెరిగినాయి, పట్నాలు వేసుకునే వాళ్ళు పెరిగినారు, అందరూ మొక్కుతున్నారు, అందరు మొక్కుతున్నారు, అందరూ వేయించుకుంటున్నారు పట్నాలు. మొన్న మంత్రి మల్లారెడ్డి కూడా వేయించుకున్నాడు పట్నం, కొండా సూర్యకమ్మ కూడా వేయించుకుంటది పట్నం. పట్నం వేసుకుంటే అంటే ఏంది, మంచి జరుగుతుందనా? ఎందుకు వేస్తారు పట్నం? ఒకటే అమ్మా, మల్లన్నకు పట్నం ఏంటంటే పంచరంగులతోటి. పంచరంగులు అంటే పంచభూతాలను పంచరంగులలో ఆవాహనం చేసి ఆ పంచభూతాల సాక్షిగా మల్లనం తీసుకొచ్చి అప్పుడు తెచ్చినటువంటి పుట్ట బంగారం మీద గద్దేసి గద్ద మీద పంచరంగులు కొట్టి ఒగ్గు పూజారుల చేతులలో మోగేటువంటి ఓంకారనాదాలు ఏవైతున్నాయో ఓంకారనాదాల మధ్యలో మల్లన్నకు లగ్గం చేయాలి. నేను కళ్యాణం అంటలేను, మళ్ళా ఆ లగ్గం చేస్తే ఆయన నిమ్మల పడతాడు. కానీ జరుగుతున్నది మొత్తం వేరే విధంగా జరుగుతున్నది. శివుడు వేరు, మల్లన్న వేరు. వాళ్ళు ఏమంటారంటే తెలివిగా, నువ్వు దైవం అంతా ఒకటే కదా, ఆత్మంతా ఒకటే కదా అంటారు. ఆత్మంతా ఒకటే, నేను కాదంటలేను. కానీ శివుడు అలాగా లింగ రూపంలో కొలుస్తారు, మల్లన్నను బండారు వేసి కొలుస్తారు. మల్లన్నకు కోరమీసాలు ఉంటాయి, మా లింగానికి రూపం ఉండదమ్మా. వేదంలో కూడా కదే చెప్పిండ్రు. వేదంలో కూడా ఏం చెప్పారు? దేవుడు భగవంతుడు నిరాకారుడు, నిరూపుడు. నిరాకారుడు అంటే ఆకారం లేనివాడు, నిరూపుడు అంటే రూపం లేనివాడు. రూపం లేని వారికి రూపం ఇస్తారు, ఆకారం లేని వారికి ఆకారం ఇస్తారు. అంటే ఏ పూజలు చేయాలనో ఆ పూజలు చేస్తారు, ఏ విగ్రహాలు నెలకొల్పకూడదో ఆ విగ్రహాలు నెలకొల్పుతారు. విధ్వంసం కాదమ్మా ఇది, దుర్మార్గం. ప్రకృతి అన్ని చూస్తుంది, అందరినీ చూస్తుంది. ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నారు, ప్రకృతి విరుద్ధంగా పూజలు జరుగుతున్నాయి. ప్రకృతి గమనిస్తుంది. ఎవరికి ఎప్పుడు ఎట్లా సమాధానం చెప్పాలో ప్రకృతికి బాగా తెలుసు. ఇవాళ నా శక్తి సరిపోకపోవచ్చు, కానీ మల్లన్న కళ్ళ నుండి నువ్వు తప్పించుకోలేవు కదా, ఈ ప్రకృతి నుండి నువ్వు తప్పించుకోలేవు కదా. ప్రకృతి సమాధానం చెప్తుంది, అన్ని చూస్తుండు కదా. శివుడు ఏం కోరుకున్నాడు? అభిషేకం కోరుకున్నాడు. మల్లన్న ఏం కోరుకున్నాడు? బండారు పూజలు కోరుకున్నాడు. చిన్న ఇంగిత జ్ఞానం ఇది, కామన్ సెన్స్ అంటారు దీన్ని. ఇది మిస్ అయితే ఎట్లా నువ్వు?